మీడియా మిత్రులందరికీ విచ్చేసినందుకు మా ధన్యవాదాలు. ఇండియన్ స్టెమ్ సెల్ స్టడీ గ్రూప్ 8వ అంతర్జాతీయ కాన్ఫరెన్స్కి మీరందరూ విచ్చేసినందుకు ఫ్యాకల్టీస్, డిగ్నిటరీస్, చైర్పర్సన్స్ అండ్ అందరి డెలిగేట్స్ ఎవరైతే విచ్చేశారో ఈ సైన్స్ని ఎంకరేజ్ చేస్తున్నందుకు అందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటూ దీని గురించి నేను చెప్పేది ఒకటేనండి. ఈ ఇవాల్వింగ్ సైన్స్ ఇందాక అడిగినట్టుగా ఇది పూర్తి స్థాయిలో ఎప్పుడు ఎస్టాబ్లిష్ అవుతుంది అని అడగడం జరిగింది. ఇది కంటిన్యూస్లీ ఇవాల్వింగ్ సైన్స్. ఈ రోజుకి రేపటికి మనం ఒక నేర్పుని నేర్చుకుంటాము. అలానే దశాబ్దాల కొద్దీ ఇది ఎలా అయితే డెవలప్ అవుతూ వచ్చిందో ఫ్యూచర్లో కూడా దినదినాభివృద్ధిగా ఇది అభివృద్ధి చెందుతుందని నా నమ్మకం. ఫ్యూచర్లో దీనికి సంబంధించి అప్లికేషన్స్ అంటే దీన్ని వాడే విధానాలు, ఎవరెవరికి వాడచ్చు, ఎంత ఎంత సమయంలో వాడచ్చు, ఎన్నిసార్లు వాడచ్చు అనే విషయాలు రీసెర్చ్లో మనకి తెలుసుకుంటూ ఉంటాము. అండ్ అప్లికేషన్స్ ఇందాక అడిగినట్టు క్యాన్సర్లో కానీ వివిధ రంగాల్లో కానీ దీని అప్లికేషన్స్ ఇంకా పెరుగుతాయని, దీనివల్ల పేషెంట్స్ అభివృద్ధి చెందుతారు, పేషెంట్స్ బెనిఫిట్ పొందుతారు అని నేను కోరుకుంటున్నాను. దీనికి సంబంధించి రీసెర్చ్ ఏదైతే జరుగుతుందో దానికి ఇంకా సపోర్ట్ అండ్ ఇంకా ఎస్టాబ్లిష్మెంట్ ఏదైతే ఆల్రెడీ వచ్చిందో దాని ఇంకా ప్రోగ్రెస్ ఇలానే జరగాలని కోరుకుంటున్నాను. ఇలాంటి కాన్ఫరెన్సెస్ వల్ల జనరల్ పబ్లిక్ ఆర్ డాక్టర్స్కి ఏదైతే అవగాహన కలుగుతుందో, ఏదైతే అపోహలు ఉన్నాయో వాటికి ఏవైతే ఆన్సర్స్ దొరుకుతున్నాయో దీనివల్ల అందరూ చాలా బెనిఫిట్ పొందుతారని, ఈ రీజనరేటివ్ సైన్స్ ఇంకా చాలా అభివృద్ధి చెందాలని నేను కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. నా పేరు డాక్టర్ కృష్ణ సుబ్రహ్మణ్యం. ఐఎమ్ ద సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్ ఇన్ యశోద గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్. ఈ 8th ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ ఇండియన్ స్టెమ్ సెల్ స్టడీ గ్రూప్కి ఐఎమ్ ద ఆర్గనైజింగ్ సెక్రటరీ. డాక్టర్ పిఎల్ శ్రీనివాస్ గారు ఆర్గనైజింగ్ చైర్మన్, డాక్టర్ సాకేత్ ఈజ్ ద కో-ఆర్గనైజింగ్ సెక్రటరీ. 2 రోజులుగా మార్చి 14, మార్చి 15 ఈ 2 రోజులుగా హోటల్ తాజ్ డెక్కన్ హైదరాబాద్లో మనం ఈ అంతర్జాతీయ సదస్సుని ఆర్గనైజ్ చేస్తున్నాము. దాదాపుగా 250 మంది డెలిగేట్స్ అంటే వైద్యులు దేశ విదేశాల నుంచి వచ్చి ఉన్నారు. అదే కాకుండా దాదాపుగా 65 మంది వైద్యులు అంతర్జాతీయంగా యుఎస్ఏగా అమెరికా కావచ్చు, మిడిల్ ఈస్ట్ నుంచి కావచ్చు, ఇండోనేషియా నుంచి కావచ్చు, అలానే మన భారతదేశం నుంచి 4 వైపుల నుంచి ఢిల్లీ నుంచి కేరళ వరకు దాదాపు 60 మంది ప్రతినిధులు వచ్చారు. వీళ్ళు దాదాపుగా దశాబ్ద కాలంగా చేస్తున్న వాళ్ళ యొక్క రీసెర్చ్ అంటే పరిశోధన, ఈ మూలకణ చికిత్స, రీజనరేటివ్ మెడిసిన్ అంటాము. రీజనరేటివ్ మెడిసిన్ ఆస్పెక్ట్ లోపల ఉన్న మూలకణ చికిత్స. మూలకణాలంటే మన శరీరం లోపలే కొన్ని చోట్ల ప్రత్యేకించి ఉంటాయి. అంటే మనకు దెబ్బ తగిలిన తర్వాత ఎలా మన శరీరం హీల్ చేసుకుంటుందంటే ఈ రీజనరేటివ్ మెడిసిన్ ప్రక్రియ ద్వారానే. సో దాన్ని మనం సేకరించి కొన్ని ప్రత్యేకమైన పద్ధతుల ద్వారా, ఒక ఉదాహరణ చెప్పాలంటే ఆర్థోపెడిక్ సర్జన్గా ఈ మూలకణ చికిత్స గత 14 ఏళ్ళుగా నేను చేస్తున్నాను. అందులో ఏం చేస్తాము అంటే మనకి బోన్ మ్యారో ఉంటుంది, అంటే ఎముక మూలుగా అంటాం. ఆ ఎముక మూలుగ నుంచి సేకరించిన కణాలని, వాటి ప్రోడక్ట్ని అంటే పేషెంట్ నుంచే సేకరించి ఎక్కడైతే ప్రాబ్లం ఉందో దాన్ని ఒక ప్రత్యేకమైన విధానం ద్వారా ప్రాసెస్ చేసి దాన్నే మళ్ళీ మనం ఆ పేషెంట్కి దెబ్బ తగిలిన చోట ఇవ్వడం జరుగుతుంది. ఇది అనేక ఇండికేషన్స్లో ఇస్తాం. ఆర్థోపెడిక్స్లోనే దాదాపుగా ఒక 5-6 ఇండికేషన్స్లో ఇస్తాం. ఉదాహరణకి వయసు తక్కువ ఉన్న వాళ్ళలో యంగ్ ఆర్థరైటిక్ నీ అంటాం. అంటే దాదాపు 30-40 ఏళ్ళ వాళ్ళకి మోకాళ్ళ అరుగుదల ప్రాబ్లం వచ్చినా, లేకపోతే హిప్ జాయింట్ ప్రాబ్లం వచ్చినా, లేకపోతే లిగమెంట్స్, టెండాన్స్ టేరైపోయినా, వీళ్ళకి ఒకప్పుడు కేవలం ఉపశమనం మాత్రమే కలిగించేవాళ్ళం, రీజనరేషన్ ఉండేది కాదు. అలాంటిది గత 14 సంవత్సరాలుగా వీటి మీద చేస్తూ దాదాపుగా ఒక 2000 మంది పేషెంట్స్ మీద ఏదైతే ఈ వైద్య విధానం ద్వారా బెనిఫిట్ ఉందో దాన్ని నేను కూడా అనేక అంతర్జాతీయ సదస్సుల్లోనూ, మన దేశంలో జరిగిన అనేక సదస్సుల్లోనూ నా పరిశోధనా పత్రాలు కూడా నేను ప్రజెంట్ చేయడం జరిగింది. సో దాన్ని బేసిస్గా తీసుకుని ఎంతోమంది వైద్యులు ఈ రంగంలో చేస్తున్న కృషిని వాళ్ళని ఇక్కడ ఇన్వైట్ చేసి ఈ 2 రోజులుగా వాళ్ళ యొక్క పరిశోధనని, వాళ్ళ వలన బెనిఫిట్ పొందిన పేషెంట్స్ యొక్క స్టోరీస్ని మన తెలుగు స్టేట్స్లో
ఎవరైతే ఉన్నారో ఈ వచ్చిన డెలిగేట్స్ అందరితో మేము షేర్ చేసుకోవడం జరుగుతుంది. వీటి మీద అనేక బ్రెయిన్ స్టార్మింగ్ సెషన్స్ జరుగుతున్నాయి. ఎందుకంటే ఒక కొత్త రకమైన వైద్య విధానం కాదు ఇది, ఎస్టాబ్లిషింగ్ వైద్య విధానమే. కాకపోతే దీని మీద చాలా అపోహలు ఉన్నాయి. ఈ అపోహల్ని పోగొట్టుకోవడానికి కూడా మన వంతు ప్రయత్నంగా మనం చేస్తున్నాం. అంటే సైన్స్ అనేది ఎప్పుడూ కూడా ఇవాల్వ్ అవుతూనే ఉంటుంది. ఈ రోజు ఉన్నది ఏదైతే ఉందో అది రేపు ఇంకా ఎలా డెవలప్ అవుతుంది, రేపటి సైన్స్ ఈ రోజు ఎలా మనం తెలుసుకోవాలి దాని మీద. ఉదాహరణకి రోజు మార్నింగ్ ఫస్ట్ సెషన్లో సెల్ ఫ్రీ థెరపీ అనే సెషన్ మీద దాదాపుగా 1.5 గంటల పాటు మాట్లాడారు, ఎగ్జోజోమ్స్ అనే దాని మీద. అది ఒక విప్లవాత్మకమైన వైద్య విధానం నా దృష్టిలో. దాదాపు ఇంకా ఒక 5-6 సంవత్సరాల్లో అది అందుబాటులోకి వచ్చింది అనుకోండి. అందుబాటులోకి వచ్చిన తర్వాత అది అనేక పెనుమార్పులకు దారితీస్తుంది వైద్య విధానాల్లో. ఇలా ఎన్నిటినో మేము దాన్ని చేస్తాం. అదే కాకుండా ఇందులో ముఖ్యంగా చర్చించుకుంటుంది ఏంటంటే దీనికి కొన్ని గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. వాటన్నిటి కూడా ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి, వాటికి అనుగుణంగా పేషెంట్స్కి ఏ రకంగా వైద్యం ఇవ్వగలం మనం. 2 ముఖ్యమైన విషయం అండి. ఒకటి, కొత్త వైద్య విధానాన్ని అందుబాటులోకి తేవటం, వచ్చిన అందుబాటులో ఉన్నదాన్ని వాళ్ళకి పేషెంట్స్కి అనుకూలంగా ఉండటం, అది సేఫ్టీ ప్రొఫైలు, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేక ఉండటం, వాళ్ళకి వైద్యపరంగా కాకుండా చికిత్సాపరంగా కాకుండా ఏ రకంగా వాళ్ళకి ఇబ్బంది కలగకుండా తక్కువ ఖర్చుతో ఎక్కువ వైద్యం ఇవ్వాలి. వీటన్నిటి మీద కూడా చర్చలు చేసుకుంటాం.